ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. అక్కడ పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతి వారు ఆయా పార్టీలో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు పనిచేశారు. మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, 54 మినీ ఎత్తిపోతలతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, వైద్య, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, వనపర్తిలో టౌన్ హాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కల్వర్టులపై వంతెనలు తదితర పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయనే నిరంజన్ రెడ్డి బలమైన వాదనపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక్కడ రాజకీయంగా సురవరం ప్రతాపరెడ్డి, డాక్టర్ బాలకృష్ణయ్య, చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి యోధులున్న ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోలేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసిన భూములకు గిరిజనుల పేరిట కోట్ల రూపాయలు సబ్సిడీ పొందారని, అనంతరం ఆ భూములను తన కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకోవడమే కానీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. దీంతో స్థానికులకు ఉపాధి కరువై పని వెతుక్కుంటూ ఊర్లకు ఊర్లే వలసబాట పడుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ అడ్డా అయినా అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. ఇదే ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నష్టపోయినటువంటి బాధితులకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. మరి ఈ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం వాళ్లకు చాలామంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి వెంటనే రోడ్ల విస్తరణకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం దాదాపుగా గిరిజనులు 100 సంవత్సరాలుగా కాస్తు చేస్తున్నటువంటి గిరిజనులు వాళ్ళు ఒక్కరొక్కరి దగ్గర 5 గుంటల భూమి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం, గత మాజీ మంత్రివర్యులు హామీ ఇచ్చారు. ఇంకా చాలా మందికి కూడా ఆ 5 గుంటల భూమి రాలేదు. కానీ అక్కడ ఆ రోజు చెప్పారు, గత ప్రభుత్వంలో వాళ్ళు అమ్మకం కానీ కొనుగోలు కానీ చేసుకునేదానికి హక్కు కల్పిస్తాం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి గత మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కొనసాగిస్తామన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా వెంటనే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. దాదాపు ఒక్కొక్క కుటుంబంలో 3-4 కలిస్తే 1000 మంది. వనపర్తి నియోజకవర్గంలో ఇంతకు ముందు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ ఉండేది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డిలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేవారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్యకు అల్లుడైన నిరంజన్ రెడ్డి మొదట టీడీపీలో ఉండి టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్తో జతకట్టారు. 2014లో మాజీ మంత్రి చిన్నారెడ్డిపై 3000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన నిరంజన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. తర్వాత మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వనపర్తి ప్రజలకు తెలుస్తుంది, వనపర్తిని విద్యాపర్తిగా మార్చడంలో ఆయన నిత్య సీఎం గారితో అనేక విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. వనపర్తికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఫిషరీస్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను ఈరోజు వనపర్తిలో నెలకొల్పడం జరిగింది. మరి అదే కాకుండా వనపర్తి చిరకాల కోరికైనటువంటి రోడ్ల విస్తరణ పనులని గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా ముట్టుకొని పనిని ఆయన ధైర్యంతో ముందుకొచ్చి వనపర్తి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ముందరికొచ్చి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వనపర్తి రోడ్ల విస్తరణ చేసి వనపర్తిని విశాలంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా వనపర్తి చుట్టూ ఉన్నటువంటి అన్ని చెరువులని మరమ్మతులు చేసి, మరి చెరువులు అన్యాకాంతానికి గురవుతుండే. ఈ గతంలో చెరువుల పక్కన ఉన్న వాళ్ళందరూ ప్లాట్లు వేసి కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ, కొంతమంది మట్టి తవ్వుకుంటూ అసలు చెరువులు ఉన్నాయా లేవా అనే దుస్థితికి ఉండే వనపర్తిలో. అలాంటిది తాళ చెరువు కానీ, అమ్మ చెరువు కానీ, నల్ల చెరువు, అనేక చెరువులని ఇప్పుడు లక్ష్మీకుంట అని చెప్పి ఒక చెరువుని, మరికుంటలో ఉన్నటువంటి చెరువుని
శ్రీనివాసపురం ఒక చెరువుని, అట్లా చెప్పుకుంటూ పోతే అసలు అన్ని చెరువులని మరమ్మతు చేసి ఈరోజు వనపర్తిలో గ్రౌండ్ వాటర్ పెరగడం కోసం రైతులకు నియోజకవర్గంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, 54 మినీ ఎత్తిపోతలతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, వైద్య, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, వనపర్తిలో టౌన్ హాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కల్వర్టుపై వంతెనలు తదితర పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రుల స్థాయిలో గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిండ్రో వాళ్ళకు వరుసగా వాళ్ళ సరసన ఇవాళ వనపర్తి ప్రాంతాన్ని అభివృద్ధిలో ఘనంగా నిలిపినటువంటి వ్యక్తి ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని తలపించి ఆయన చేసినటువంటి అభివృద్ధిని మించి వాళ్ళ చేస్తాని వచ్చినటువంటి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ పర్సెంటేజీలకే పరిమితమై కేవలం ఈ వనపర్తి ఎమ్మెల్యేను అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా కేవలం పర్సెంటేజీలు వసూలు చేయడానికి ఉపయోగించుకున్నారు తప్ప వేరే విషయం లేదు. ఇవాళ 11 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఈ ఎమ్మెల్యే గారు గెలిచి 11 నెలలు అవుతుంది. ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలో ఒక తట్టడి మట్టి కూడా తీయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం ఏదంటే ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం, ఫ్లాష్ న్యూస్ ఇవాళ వనపర్తిని అభివృద్ధి చేస్తున్న మేఘారెడ్డి గారు అని చెప్పడం తప్ప ఒక్క జీవో కూడా ఈ రోజు వరకు తీసుకురాలేదు. గతంలో కూడా ఇవాళ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఇవాళ పెబ్బేరు సంతకు సంబంధించి 29 ఎకరాల 13 గుంటల భూమిని తన సొంత ఖర్చులతోన ప్రజలకు ఇవాళ పెబ్బేరు పట్టణానికి నేను ఈ భూమిని మొత్తం స్వాధీనం చేస్తానని ఆ రోజు ఎన్నికల హామీగా ఇవ్వడింది. కానీ ఇవాళ ఏవేవో కథలు చెప్తూ ఇవాళ దాన్ని మరుగున పడేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ ఇచ్చినట్టు హామీలన్నింటిలో వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారికి మించి నేను అభివృద్ధి చేసి చూపిస్తా, అతను అవినీతిపరుడు అక్రమదారుడని ఎన్నెన్నో మాయమాటలు చెప్పి ప్రజల చేత మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న ఈ ఎమ్మెల్యే గారు ప్రజలకు దొరకకుండా ఇవాళ తిరుగుతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి, మహారాష్ట్రకు ఇవాళ ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఇవాళ విదేశీ పర్యటనలు, తర్వాత రాష్ట్ర పర్యటనలు చేస్తూ రాష్ట్ర నాయకులకు దృష్టిలో పడుతూ నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి బతుకు తెరువుకు బాటలు వేశానని, తాను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని రేపటి భవిష్యత్ బతుకు తెరువు కోసమేనని మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. రేపటి భవిష్యత్ మొత్తం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటుందని, ముందు చూపుతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామంటున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వాచ్ ది స్టోరీ. మొదటి నుండి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్ రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్ రెడ్డి విభేదించిన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వనపర్తి చాలా అభివృద్ధి చెందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరగడం లేదని ఆశిస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, వనపర్తి రోడ్ల వెడల్పు చాలా మంచి చేశారు నిరంజన్ రెడ్డి హయాంలో. ప్రస్తుతం మేఘారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చెందడం లేదు. ప్రజలేమో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల నమ్మకంతో మేఘారెడ్డిని గెలిపించారు. ఆ ప్రజలను బొమ్ము చేయకుండా వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల పక్షాన్ని నిలవాలని కోరుకుంటున్నాం. గత వచ్చే 4 ఏళ్లలో ఇంత అభివృద్ధి చెందాలని మేఘారెడ్డి గారి
వనపర్తి మీద తగు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. వనపర్తి జిల్లా మానవపాడులోని చండూరు గ్రామాల పరిధిలో కృష్ణానది ప్రాంతంలో మంత్రి నిరంజన్ రెడ్డి 80 ఎకరాల భూమిని అక్రమంగా తమ వర్గీయుల పేరు మీదుగా రిజిస్టర్ చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ల్యాండ్ కబ్జా చేసి ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారని, 3.5 ఎకరాల్లో సీసీ రోడ్లు కూడా వేశారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గిరిజనుల పేరిట సుమారు 7 కోట్ల రూపాయల వ్యవసాయ, ఉద్యానవన సబ్సిడీలను పొందారని, ఆ తర్వాత ఆ భూములను మంత్రి కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేయించుకున్నారని విమర్శించారు. ఈ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారని, ఈ విషయంలో మానవపాడు మండల రెవెన్యూ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని, 2 ఏళ్ల క్రిందట తమ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులన్నీ కాలిపోయాయని, ఆ రికార్డు కూడా కాలిపోయాయని చెప్పడం చిత్రంగా ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగమని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇక్కడ వనపర్తికి చేసింది ఏమీ లేదు, శూన్యము. మాయ మాటలు చెప్పారు, మాటలు కోటలు దాటినాయి, కానీ అభివృద్ధి మాత్రం గడప దాటలేదు. గతంలో 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఆ 2014లో ఓటమి పాలైన తర్వాత మన ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నాడని చెప్పేసి ప్రణాళిక సంఘం బోర్డు వైస్ చైర్మన్ గా పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవిని ఇది చేసుకొని ప్రతి దాంట్లో ప్రజల్ని మభ్యపెట్టి నేను అభివృద్ధి చేస్తున్నా అని డప్పు కొట్టుకున్నాడు తప్ప అక్కడ ఏమి చేయలేదు. నేను నీళ్ళు తెచ్చినా, నేను అది తెచ్చినా అంటాడు. రాజుల కాలంలో తవ్విన చెరువులు అవి అప్పటి గొలుసు కట్టి చెరువులు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాటికి ఎక్కడో ప్రాజెక్టులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కడితే ఈయన కేవలం అలా ఇంత రింగు బండ వేసి నీళ్ళు తిప్పి నేను నీళ్ళు తెచ్చినా అన్నాడు తప్ప వేరే చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏం లేదు. రోడ్ కటింగ్ అన్నాడు. ఆ రోడ్ కటింగ్ అనేది కూడా పేద ప్రజల్ని భయపెట్టి వాళ్ళను క్షోభకు గురి చేసి ఆ ఇండ్లు తీయడం జరిగింది. తీసి వాళ్ళకి న్యాయం చేయకుండా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు తప్ప అలా చేసింది ఏమీ లేదు. ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ ఆరోపణలను రుజువు చేయలేకపోతే ఆయనకు క్షమాపణ చెప్పి తమ పదవులకు రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్టు తనకు 3 ఫామ్ హౌజులు ఉన్నట్లయితే వాటిపై ఆయనకు నచ్చిన వాళ్లతో సర్వే చేయించుకోవచ్చునని, తాను కొనుగోలు చేసిన భూమి కన్నా 1 గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను విడిచిపెడతానని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై, తన పిల్లలపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. తనకు పాన్గల్లో ఉన్న భూముల వివరాలను 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని, అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కావని స్పష్టం చేశారు. తన ఫామ్ హౌస్ ను తన భార్య సొంత డబ్బులో బ్యాంక్ లోన్ తీసుకుని నిర్మించుకున్నామని నిరంజన్ రెడ్డి గట్టిగా వాదించారు. ఆ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఈ రోజు దాకా కూడా నష్టపరిహారం రాలేదు. ఈ రకంగా చూసుకుంటే ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఇంకా పనులు పూర్తి కాలేదు, నత్తనడకన సాగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ విద్య విషయంలో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తామంటున్నారు, నిరుద్యోగుల విషయంలో ప్రయత్నం చేస్తామంటున్నారు, రైతుల విషయంలో ప్రయత్నం చేస్తామంటున్నారు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ చేసేటువంటిది ఆచరణలో పెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇంకా ఒక 11 మాసాలైనా చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు, పెండింగ్లోనే ఉన్నాయి. ఆ సమస్యల సాధన కోసం తెలంగాణ రైతు సంఘం తరఫున అనేక మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర వ్యక్తులు, శక్తులు అందరినీ కనుక్కొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకు మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. వనపర్తి కాంగ్రెస్ అడ్డా అయిన అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని పలువురు నేతలు ధ్వజమెత్తారు. నిరంజన్ రెడ్డి తనపై ఆరోపణలు నిజం కాదని, నేను నిఖార్సైన నేతననే వాదనకు కట్టుబడి ఇకపై తప్పులను సరిచేసుకుంటారో లేక అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్తారో వెయిట్ అండ్ సీ.